పేరులో ఉండే ఒక నిధులు అవి ఇస్తున్నారు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతూ కూర్చున్నాం. ఈనాటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు పాచం రామరెడ్డి గారికి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ ప్రభుత్వ పాఠశాల ఆదర్శ అమ్మ పాఠశాలగా అప్గ్రేడ్ అయినందుకు ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందిస్తున్నాను. ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాల అప్గ్రేడ్ అయి జిల్లా స్థాయిలోనే గుర్తింపు పొందినందుకు ఒక విధంగా గర్వపడుతున్నాను. వక్తలందరూ ఇప్పుడు చెప్పినారు, భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, మనకు హక్కులు ఎలా వచ్చినాయి, ఎలా పోరాడినది, అది చరిత్ర అందరూ చెప్పారు. నేను ఆ విషయం మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన, మన స్వపరిపాలన ఎలా ఉండాలనేటువంటి విషయం మీద రాజ్యాంగాన్ని రచించడానికి ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిర్రు. ఆ రాజ్యాంగ సభ ద్వారా ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇదే ఆ రాజ్యాంగం గురించి చెప్తాను. మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఈరోజు అల్లకల్లోల పాలవుతున్నాయి. పాకిస్తాన్ చూడండి, శ్రీలంకను చూడండి, నిన్న మొన్న రీసెంట్ గా బంగ్లాదేశ్ చూడండి. కానీ మన దేశంలో ఇన్ని దశాబ్దాలైనా కూడా మన భారతదేశం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతుందంటే దానికి కారణం మనం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులతోటే మనం ఈరోజు చదవగలుగుతున్నాం, ఉద్యోగాలు పొందగలుగుతున్నాం, ఎక్కడ అన్యాయం జరిగితే ప్రశ్నించగలుగుతున్నాం. ఈ హక్కులు అనేటువంటివి రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. మనం వాటిని కాపాడుకోవాలి. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తి అది. ఆ ఆస్తిని మనం కాపాడుకోవాలి. మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులను ఎలా కాపాడుకుంటామో ఈ హక్కులను కూడా కాపాడి మళ్ళా భవిష్యత్ తరాలకు అందజేయాలి. ఈ రాజ్యాంగం ప్రకారము హక్కులు ఎలా వస్తాయంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పుస్తకంలో రాసిన హక్కులే కాకుండా మనకు సమాజంలో కూడా కొన్ని హక్కులు వస్తుంటాయి. ఉదాహరణకు చెప్తాను. ఇక్కడ ఒక హోటల్ ఏర్పాటు చేశారు. అది అతని సొంత ఆస్తే, సొంత పెట్టుబడితోటి నడుపుతుండు. కానీ మనం ఆ హోటల్ తోటి ఒక సోషల్ కాంట్రాక్ట్ ఒక రాజ్యాంగం ద్వారా ఏర్పడింది. ఆ హోటల్లోకి పోయి మనం తిన్నామనుకోండి, నీట్గా ఎందుకు లేదని అడుగుతాం, రేట్ ఎందుకు ఎక్కువ పెడుతున్నా అంటాం. అతడు నాది నా ఇష్టం పో, నీకు పెట్టను పో అనడానికి అవకాశం లేదు. అది అలా అంటే అది నేరం చేసినాడు అవుతాడు. ఒక సినిమా టాకీస్ ఉంది. సినిమా టాకీస్ అది సొంతమే, వాడే సొంత సినిమా నడిపిస్తుంటాడు. కానీ మనకు టికెట్ పొందే హక్కు ఉంటుంది. మనం పోతాం, సినిమా చూస్తాం. బ్లాక్ లో టికెట్ అమ్మితే ఎందుకు అమ్ముతున్నామని ప్రశ్నిస్తాం. నీకు ఇవ్వను పోన హాలు నేను అనడానికి వీలదు. అంటే ఇటువంటి తెలియని హక్కులన్నీ ఈ రాజ్యాంగం ద్వారా వస్తాయి. మన విద్యార్థులు, మీరు విద్యార్థులు ఈ రాజ్యాంగంలోని హక్కులు తెలుసుకుంటే మన స్వేచ్ఛ స్వతంత్రాలను మనం పొందగలుగుతాం. మీ తల్లిదండ్రులను కూడా చెప్తే చాలా అన్యాయాలు మనకు జరుగుతున్నాయో తెలుస్తుంది. మనం అప్రమత్తంగా ఉండగలుగుతాం. ఇంకొకటి, విద్యార్థులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, తల్లిదండ్రులు మీరు ఎంతో కష్టపడి చదువుతారని స్కూల్కి పంపిస్తుంటారు. మన ఉపాధ్యాయులు మనకు విద్యను బోధించాలని ప్రయత్నిస్తుంటారు. స్టూడెంట్స్ యొక్క బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. మంచిగా చదివి ఉపాధ్యాయులు గర్వపడేటట్టు ప్రవర్తించాలి. దానికి కొన్ని మీరు ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే దినపత్రికలు చదువుకోవడం అలవాటు చేసుకుంటే మీరు పుస్తక విజ్ఞానమే కాకుండా ప్రపంచ విజ్ఞానం తెలుస్తుంది. ఈరోజు మీరు పేపర్లలో చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా కాంపిటీషన్లో ఒకరు 3-4 ఉద్యోగాలు సంపాదించిన సంఘటనలు నిన్న మొన్న జరిగినాయి.
కూలీలు చేసి వేరే కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులు గర్వపడేట్టు చేస్తున్నారు. మీరందరూ కూడా ఆ విధంగానే విద్యను అభ్యసించి తల్లిదండ్రులను సంతోషపెట్టండి. పాఠశాల ఉపాధ్యాయులను గర్వించేదంగా చెప్పండి. మీరు ఉన్నత స్థాయిలకు ఎదిగితే వీడు నా విద్యార్థి అని ఉపాధ్యాయుడు ఎప్పుడైనా గర్వపడతాడు. నేను ఈరోజు మీకు రాజ్యాంగం గురించి అవగాహన కలిగించడానికి కొన్ని 10th క్లాస్ విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నాను. అవి మీరు చదువుకొని దీని మీద అవగాహన పెంచుకుంటే నేను మళ్ళీ ఒకసారి ఉపాధ్యాయుల సహకారంతో గురు పూజోత్సవం సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఒక క్విజ్ ప్రోగ్రాము మళ్ళీ వ్యాసరచన ప్రోగ్రాము చేసి దీని మీద రాసి ప్రతిభ కనబరిచి మీరు ఆ బహుమతులు గెలుచుకోవాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. లైబ్రరీకి కూడా 4 పుస్తకాలు బహుమతిగా ఇవ్వదలుచుకున్నాను. అవి లైబ్రరీలో ఉండి చదువుకోండి. ఈ పుస్తకాలు చదవండి. లైబ్రరీని దయచేసి ఉపాధ్యాయులు గారు, పెద్దలు, ఊరి గ్రామస్తుల సహకారంతో ఒక మంచి లైబ్రరీని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, విద్యార్థులకు నా యొక్క ధన్యవాదాలు. జై హింద్.